వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఏ మత గ్రంథంలో అయినా స్త్రీకి ప్రత్యేక స్థానం ఉంది. ఏ మత గ్రంథంలో అయినా, ముఖ్యంగా భారతదేశంలో స్త్రీకి అత్యంత ప్రాధాన్యమైన స్థానం ఇచ్చారు. స్త్రీలు దేవతలుగా పూజింపబడే దేశం మన భారతదేశం. స్త్రీకి సమాన హక్కు, ఆస్తి హక్కు కల్పించిన దేశం మన భారతదేశం. అలాగే చట్టసభల్లో స్త్రీలకు కూడా రిజర్వేషన్లు కల్పించిన దేశం మన దేశం. ఇటువంటి మన దేశంలో స్త్రీకి రక్షణ లేకుండా పోతుంది. స్త్రీ అర్ధరాత్రి 12 గంటలకు స్వేచ్ఛగా తిరిగినప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం అని ఆనాడు పూజ్య బాపూజీ గాంధీ గారు నిజమైన స్వాతంత్రం గురించి ఒక నిర్వచనం చెప్పారు. ఇప్పుడు అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు 12 గంటలకు కూడా స్త్రీ స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో దాపురించింది. ఎక్కడ చూసినా స్త్రీపై అఘాయిత్యాలు, అరాచకాలు, మానభంగాలు, రేపులు, గ్యాంగ్ రేప్స్, స్త్రీని చెరిచివేయటమే లక్ష్యంగా చాలామంది పనిచేస్తున్నారు. పురుషులు తమ కామ కోరికలకు, వికృత కీడలకు స్త్రీని బలిగా చేస్తున్నారు. మొన్నటికి మొన్న కోల్కతాలో ఆర్జీ ఖర్ హాస్పిటల్లో జరిగిన సంఘటన మరొక ముందే ఇలా చాలా సంఘటనలు మన దేశంలో జరుగుతున్నాయి. స్త్రీని ఒక కామకపు యంత్రంగా చూస్తున్నారు. పిల్లలుగానే యంత్రంగా, పురుషుని యొక్క కామ కోరికలు తీర్చుకునే ఒక బొమ్మగానే చూస్తున్నారు తప్ప స్త్రీని గౌరవించే పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో లేదు. చాలామంది ఆ స్త్రీలు వీటికి గురవుతూ తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. డాక్టర్ మౌమిత జీవితాన్ని చితిమి వేశారు కొంతమంది దుండగులు. పురుషుల్లో ఇంత కామోద్రేకానికి కారణం ఏంటి? ఎందుకు ఈ విధంగా స్త్రీలపై అఘాయిత్యాలు చేస్తున్నారు? ఎందుకు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు? పశువులంటే అవి కూడా నొచ్చుకుంటాయేమో. పశువుల కంటే హీనంగా పశువులు కూడా ఒక పద్ధతిగా చేస్తాయి, పద్ధతిగా అవలంబిస్తాయి. కానీ కొంతమంది పురుషులు పద్ధతి మరిచి ప్రకృతి విరుద్ధంగా చేస్తూ స్త్రీలను మెడవిరిచి ఇక విపరీతమైన వస్తువులతో ఆ స్త్రీని గాయపరిచి ఎక్కడికి పోతుందండి సమాజం? క్రూరులు, మూర్ఖులు, పైచాచిక ఆనందం కోసం కొంతమంది స్త్రీలను పురుషులు ఘోరాతి ఘోరంగా, నీచంగా ప్రవర్తిస్తూ బలి చేస్తున్నారు. మొన్న లాస్ట్ ఇయర్ మణిపూర్లో అక్కడ స్త్రీలను చెరిచివేశారు, నగ్నంగా ఊరేగించారు, బహిరంగంగా మానభంగం చేశారు, విచ్చలవిడిగా ప్రవర్తించారు స్త్రీలు. లేటెస్ట్గా కోల్కతాలో ఇదే సంఘటన జరిగింది. ఎందుకు పురుషులకు ఇంత వాంఛ, ఇంత కోరిక, ఇంత కామవాంఛ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు మనుషులకు సెక్స్ ఒక వరం, శృంగారం అనేది ఒక వరం. దాన్ని అదుపులో ఉంచుకొని దానికి ఒక బౌండరీస్ ఏర్పరిచి దాన్ని అదుపులో బౌండరీస్లో చేసుకోమని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అంతేగాని అదుపు తప్పి బౌండరీలు దాటి ఎల్లలు దాటి చేస్తూ జుగుప్సాకరంగా మారుతూ ఇతరుల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? కఠిన చట్టాలు ఉన్నాయి. కఠిన చట్టాలను కూడా లెక్క చేయట్లేదు. చట్టాలను వాళ్ళ చుట్టాలుగా చేసుకొని డబ్బున్నవారు చట్టాలు ఏం చేయలేవలే అన్న ఒక ధీమాతో ఇవన్నీ జరిగిస్తున్నారు. కొంతమంది అంటున్నారు చట్టాలు ఇంకా కఠినంగా ఉండాలి. ఎంత కఠినంగా ఉంటే మనుషుల్లోని మనస్తత్వం మారకపోతే ఇవి ఆగవు. మనుషుడు మారాలి, మనిషిలోని హృదయము, మనస్తత్వం మారాలి. కొంతమంది అంటున్నారు ఇండియాలో, భారతదేశంలో సెక్స్ను లీగలైజ్ చేయాలంటున్నారు. లీగలైజ్ చేస్తే ఇటువంటి దారుణాలు ఆగిపోతాయి అన్నారు. అంటే ఇంకెందుకు, ఇంకా లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా. సెక్స్ను లీగలైజ్ చేస్తే ఇంకా విచ్చలవిడితనం పెరిగిపోతుంది కదా. అయితే ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడాలి? ఎక్కడ దీన్ని ఆపాలి? పురుషుల్లో ఇటువంటి కామ వాంఛ, కామ కోరికలు రగలకుండా ఏం చేయాలి? యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే
బోధ చేశారు. యేసుప్రభు వారు తన కొండ మీది ప్రసంగంలో, యేసుప్రభు వారు ఈ లోకంలో బ్రతికి ఉన్న కాలంలో కొండ మీది ప్రసంగంలో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో చక్కటి అంశాలను బోధించారు. ఒక స్త్రీని కామ వాంఛతో చూసినప్పుడు, ఒక స్త్రీని ఆ ఉద్దేశంతో నువ్వు ఉద్దేశించుకొని నీ మనసులో ఉన్నప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్టు, ఆమెతో నువ్వు పాపం చేసినట్టు, అలా చేయకూడదు అని యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారు చెప్పిన మాట ఎవరైతే పురుషులు భావిస్తారో ఎదుటి స్త్రీని ఆ దృష్టితో చూడరు, ఆ దృష్టితో చూడరు. ఆ దృష్టితో చూడకుండా చక్కని దృష్టి, ఒక చెల్లినో ఒక తల్లిగానో చూసినప్పుడు ఇటువంటి కామ కోరికలు ఆగిపోతాయి, కామ వాంఛ ఆగిపోతుంది. ఎదుటి స్త్రీలలో కామంతో చూసినప్పుడు, కామంతో రెచ్చిపోయి చూసినప్పుడు, ఆ రెచ్చిపోయి నువ్వు లోపల ఒక మనస్తత్వంలో అనుకున్నప్పుడు, ఆ మనస్తత్వంలో అనుకొని క్రియారూపకంగా దాన్ని జరిగించినప్పుడే అది పెద్ద పాపంగా మారిపోతుంది. ఎప్పుడైతే నీ లోపల, నీ హృదయములో, నీ మనసులో కామవాంఛలు కలిగినప్పుడు, దాన్ని అణుచుకున్నప్పుడు, దాన్ని నలకొట్టుకున్నప్పుడు ఇక బయట క్రియారూపకంగా నువ్వు పాపం చేయవు. పురుషుల్లో అది రావాలి. ఇప్పుడు పురుషుల్లో అది రావాలంటే వారి మనస్తత్వంలో మార్పు రావాలి. యేసుప్రభు వారు చెప్పారు 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఎవరైతే మోహపు తలంపులు కలిగి ఉంటారో, మోహపు చూపు చూసిన మరుక్షణమే ఆ స్త్రీతో నువ్వు వ్యభిచారం చేసినట్టు అని చెప్పారు. ఈ మోహపు చూపు అనేది చాలా డేంజర్. ఒక స్త్రీని ఏ దృష్టితో చూస్తున్నావు, ఒక స్త్రీని ఏ దృక్పథంతో నువ్వు చూస్తున్నావు, మోహపు చూపు చాలా డేంజర్. ఆ మోహపు చూపు చూడొద్దనే యేసుప్రభు వారు చెప్పారు. ఇప్పుడు మోహపు చూపు చూడకుండా ఏం చేయాలంటే మన హృదయాన్ని, మన మనస్తత్వాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మనసు మారాలి, నూతనపరచబడాలి. ఈ పురుషుల హృదయము నూతనపరచబడాలి. అప్పుడే మోహపు చూపులు ఆగిపోతాయి. మోహపు చూపు ఆగిపోయినప్పుడు ఇటువంటి ఘోరాతి రేపులు, మర్డర్స్, రేప్ అండ్ మర్డర్స్, బ్రూటల్ హత్యలు ఆగిపోతాయి. మోహపు తలంపులు, మోహపు చూపులు ఆపివేయాలి. మోహపు చూపు చూడొద్దు. మోహపు చూపే అన్నిటికీ కారణమవుతుంది. మోహపు చూపు వ్యభిచారానికి, ఇటువంటి జుగుప్సాకరమైన పైచాచిక పరిస్థితులకు కారణమవుతుంది. ఎప్పుడైతే నీ హృదయ తలంపుల్లో మోహపు చూపు వచ్చిందో, మోహపు తలంపు వచ్చిందో, దాన్ని అక్కడే నువ్వు దాన్ని వదిలిపెడితే కనుక బయట క్రియారూపకంగా పెద్దగా అనర్థాలు జరగవు. మారాలి. మన మనసు మారి నూతనమైనప్పుడే మనకు మరో రూపం ఉంటుంది. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. భార్యతో చేయాల్సిన ఆ శృంగారం ఇంకెవరితోటో చేసి వారిని ఇబ్బందులు పెట్టి, మెడ విరిచి, నడు విరిచి, వారి యొక్క ప్రైవేట్ పార్ట్స్లో విపరీతమైన ఇదిగా చేసి ఎక్కడికి పోతుంది సమాజం? యేసుప్రభు బోధలు ఈ దేశానికి అనుసరణీయం. యేసుప్రభు వారి కొండ మీద ప్రసంగపు మాటలు ఈ దేశానికి అవసరం. ఇప్పుడు ఒక స్త్రీని మోహపు చూపు చూడొద్దు. వారిలో ఒక తల్లిని, ఒక చెల్లిని చూసుకోవాలి. మన ఇంట్లో ఒక తల్లిని, ఒక చెల్లిపై మోహపు చూపు చూస్తామా? చూడం కదా. అటనే ప్రతి ఒక్కరిని ఆ దృష్టితో చూస్తే ఈ కామోద్రేకాలు, కామ కోరికలు, కామంతో కళ్ళు మూసుకుపోయే ఈ పిచ్చి పనులు ఆగిపోతాయి. పురుషుల్లో ఆలోచించాలి. కామంతో కళ్ళు మూసుకుపోయే వాళ్ళు ఆలోచించాలి. ఏదైనా పాపం మన హృదయంలో మొదటగా జరగది క్రియారూపకంగా బయటికి వెళ్తుంది. అటువంటి క్రియారూపకంగా వెళ్ళకుండా మోహపు చూపులు, మోహపు తలంపులు మన హృదయంలోనే కంట్రోల్ చేయాలి. దాన్నే ఆశా నిగ్రహం అన్నారు. ఆశా నిగ్రహం బైబిల్ గ్రంథంలో గలతీ పత్రిక ఆత్మఫలములు ఉంటాయి. దానిలో ఆశా నిగ్రహం, కోరికను నిగ్రహించుకోవాలి. కోరికను ఎట్లా నిగ్రహించుకుంటావు? ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు ఉన్నాడు, ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడో, నీ ఆశను, నీ కోరికను నిగ్రహించుకుంటావు. ఆ కోరికను నిగ్రహించుకున్నప్పుడు ఇటువంటి అనర్థాలు జరగవు. ఒకసారి ఆలోచించుదాం. యేసు ప్రభు వారి బోధనలు మనం పాటించుదాం. మోహపు తలంపులు, మోహపు చూపులు ఒక స్త్రీపై నిలుపకుండా మనల్ని నిగ్రహించుకుందాం, కంట్రోల్ చేసుకుందాం.
దేవుడు అటు శక్తిని భారతదేశంలోని పురుషులకు అందించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.